ఆ పాస్టర్ గారు 5 విషయాలు చెప్పాడు, కానీ నేను 3 చెప్తాను. 1 బాలప్రాయం, 2 యవన దశ, ఆ తర్వాత పూర్వదయకు. 3 దశలు ఉన్నాయి మనిషికి. ఎన్ని దశలు? 3, 4 కూడా ఉంటాయి. అయితే 1 నుండి 1 నుండి 7 కొన్నేళ్ళు, 1 నుంచి 12 సంవత్సరాల వరకు బాలప్రాయం. రాసుకోండి కదా. 1 నుండి 12 వరకు మీ పెన్నులన్నీ కనపడాలి, బ్లూ పెన్నులు. ఆ తమ్ముడు సంటి తీసుకొచ్చాడు. దేవుడు సంటిని మన కుటుంబాన్ని సమృద్ధిగా దీవించగాక. 1 నుండి 12 సంవత్సరాల వరకు ఏమంటారు? ఓకే. ఇప్పుడు 13 నుండి 19 సంవత్సరాల వయసులకి ఇక్కడ రాయి తుడు కదా. నువ్వు వాళ్ళు నోరు చేతులు పెట్టుకున్నాడు అయింది కదా. 1 నుండి 12 వరకు ఏ ప్రాయం అంటారు దాన్ని? బాలప్రాయం అంటారు. తర్వాత 13 నుండి 19 వరకు టీనేజీ అంటారు. ఏమంటారు? టీనేజీ వయసు. అది రాసుకో కిరణ్. అయితే మేము ఇచ్చినందుకన్నా రాసుకోండి అయ్యా. ఏ వయసు అంటారు దాన్ని బుజ్జి? టీనేజీ వయసు అంటారు. అలాగే 19 నుండి 40 సంవత్సరాలు వరకు అనుకున్నామండి. 40 సంవత్సరాల వరకు అది యూత్. ఏమంటారు? యవనస్తుల వాళ్ళు. 20 నుండి 40 సంవత్సరాల వరకు యవన ప్రాయం. ఓకే. 40 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలకి ఏ వయసు అంటారు? కేరీ అమ్మా, ముసలితనం అంటారు. చాలామంది అవ్వ అంటే నేను అవనరా నీకు అంటుంది ఒక అమ్మ. పింఛన్ తీసుకుంటుంది. మళ్ళీ అవ్వ కాకపోతే పింఛన్ ఎందుకు తీసుకుంటుంది మరి? నేను అవనా నీకు ఎంత కనబడుతున్నా అంటుంది ఒక అమ్మ. ఓకే. 40 నుండి 70 వరకు 40 పూర్తి ఎంత రాయి? 40 ప్లస్ అంటే ఇంకా కొన్ని ఏమంటే 40 దాటిపోతే ఒకళ్ళు 60 సంవత్సరాలు బతుకుతుండ్రు, ఒకళ్ళు 70 బతుకుతుండ్రు, ఒకళ్ళేమో 80 బతుకుతుండ్రు, ఒకళ్ళేమో 100 బతుకుతుండ్రు. ఇంకా అంతు లేదని అర్థం. ఆరంభ అంతు. అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరములు. 80 రాయి ఇక్కడ. అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. బాబు మీరు ఏ ఏజీలో ఉన్నారు? ఇప్పుడు 4 రాశాడు కదా అన్న. ఏ ఏజీలో మీరు ఉన్నారు? నేను టీనేజీలో ఉన్నానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు టీనేజీలో ఉన్నారా? కాదు మీరు లేదు. మీకు 19 సంవత్సరాలు వచ్చినాయి. అదిగో కొలే బాబాయ్ మనవడు, అదిగో నిర్మల కొడుకు ప్రవీణ్, రాజు కొడుకు, మీరు టీనేజ్లో ఉన్నారు. ఇప్పుడు యవన దశలో ఉన్న వాళ్ళు 20 నుండి 40 వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎందుకని ఎత్తట్లేదు మీరు? ఇక్కడ ఎక్కువ మెజారిటీ ఎవరిది ఉంది? అయ్యా ఎవరిది ఎక్కువ మెజారిటీ ఉంది ఇక్కడ? యవనస్తులు ఎక్కువ ఉంది. 40 నుండి 80 సంవత్సరాల వరకు ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అది పొలే బాబు ఎక్కడెత్తండి అయ్యా, వందనాలే.
అదిగో భాగ్యం అమ్మ ఉంది, మీరున్నారమ్మా, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. తల్లి వందనాలమ్మా. మీ వయసు దాకా మేము బ్రతుకుతూ ఉన్న గ్యారెంటీ మాకు లేదమ్మా. అప్పుడు గ్యారెంటీ ఉంది, ఇప్పుడు లేదు. ఎందుకు మనిషి బ్రతకడానికి గ్యారెంటీ లేదు అంటే పాపం పెంచిపోతుంది. పాపం పెంచిపోతుందని కనుక మనిషి బ్రతకడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనిషి ఆయుష్ని మనిషి తగ్గించుకున్నాడా, దేవుడు తగ్గించాడా? మనిషే పాపం చేసి తగ్గించుకున్నాడు ఆయుష్ని. అర్థమైందా? ఇప్పుడు ఈ 20, 40 ప్లస్ 40 ఇక్కడ ఆయన 20 మళ్ళీ 40 డిగ్రీ కట్టాల్సి 20, 40. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అందరూ చూడాలి, అక్కడ జాగ్రత్త చెప్పాలి. ఈ వయసులో ఉన్న వారి కోరికలు ఉంటాయా? 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 ఇది బాగా అయ్యా, ఏ వయసులో వాళ్ళకి ఎక్కువ కోరికలు ఉంటాయి అయ్యా? చెప్పేటమ్మా మీరు. 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఎక్కువ కోరికలు ఉంటాయి. అంటే 12 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వస్తే కోరికలు మొదలవుతాయి కదా అని ఆ కోరికను చేసే సాధించే సామర్థ్యం ఆ వయసుకు తెలియదు. అయితే 20 సంవత్సరాలు దాటిన వ్యక్తికి మాత్రం కోరిక ఉంటుంది, ఆ కోరికను సాధించడం కూడా తెలుస్తుంది. ఈ మాటలు రాసుకోండి మీరు, అక్కడ రాసుకునే కాదు, నేను చెప్పే 10 వర్డ్స్ మీకు బాగా నచ్చుతాయని రాసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ కోరికలు ఉండేది ఏ వయసులో ఉన్న వాళ్ళకి? అమ్మ చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక మాట వాక్యం చదువుకుందాం అంట. ఏషియా గ్రంథం 40 అధ్యాయము. అందరికీ ఏషియా గ్రంథము 40 అధ్యాయము. ఒకసారి చూడండి అందరూ, రిఫరెన్స్ రాసుకోండి మీ బైబిల్లో. ఏషియా గ్రంథము 40 అధ్యాయము 30 వచనం చదవండి స్పీడ్. బాలురు అంటే చిన్నపిల్లలు అలసిపోతారు, ఆ విషయాన్ని చెప్తున్నాడు. అలాగే చిన్నపిల్లలేమో అలసిపోతారు, ఆ సాయంత్రం 6ంటికి పండుకుంటారు చిన్నపిల్లలు. మనం ఎన్నింటికి పండుకో ప్రమిళ? చెప్పమ్మా, 12 అయింది. పిల్లలు తొందరగా ఎందుకు నిద్రపోతారు? ఈయన చూడుబల జీవితంలో ఆటలాడుకుంటున్నాడు. ఆటలాడుకుంటే కొన్ని ఆటలాడుకొని అలసిపోతారని చెబుతున్నాడు. ఆటలాడకపోయినా వాళ్ళు అలసిపోతారు పిల్లలు, ఎందుకంటే వాళ్ళ బాడీ అలాంటిది, ఆటోమేటిక్గా వాళ్ళు అలసిపోతారు. తర్వాత యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. చాలు. అంటే యవన ప్రాయంలోనే కోరికలు ఎక్కువ ఉంటాయి, త్రొట్టిల్లిపోయేది కూడా యవన ప్రాయంలోనే. అత్యంత ప్రమాదకరమైన ప్రాయం ఏంటి ఇప్పుడు? చెప్పండమ్మా. యవన దశలో నువ్వు ఏదైతే ఒక డిసిషన్ తీసుకుంటావో అది లైఫ్ లాగా నీకు ఉండిపోయింది. అర్థమవుతుందా? ఒక యవన దశలో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయాన్ని నీ లైఫ్ను మంచో చెడో తెలియజేస్తుంది. అమ్మా ఎటు చూస్తున్నాను? ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం కావట్లేదు కదా? నేను 40 అంటున్నావు, 4 రోజులు 30 అంటున్నావు, ఆ 30 తర్వాత మళ్ళీ 60, 70 అంటున్నావు అనుకుంటే మేము మీకు క్రమంగా చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లిపోతారు. ఇప్పుడు ఇక్కడ యవనస్తులు తప్పక త్రొట్టిల్లిపోతారు. నువ్వు రాయాలి, అవద్దు.
అన్ని అర్థం చూపుతుందమ్మా. చాలా మెసేజ్ ఉంది తమ్ముడు. అనేది యవనస్తులు త్రొట్టిల్లిపోతారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. పిల్లలేమో సొమసిల్లిపోతారు నిర్మల, యవనస్తులు ఎందుకు తొట్టిల్లుతారు? బాబు మీకు అర్థమైంది? పిల్లలు మీరు యవనస్తులు అయినా మీరు బాగుంటున్నారు, మీరు చిన్నపిల్లలైనా చెప్పండి, యవనస్తులు ఎందుకు తొట్టిల్లుతారు? యవనస్తులు ఎందుకు త్రొట్టిల్లుతారు? కమాన్, మీలో ఒక పాయింట్ రావాలి ఏదైనా. అమ్మా ఆలోచనలు బట్టి అంటుంది. ఇంకా చెప్పండి, ఎందుకు కార్తీక్ యవనస్తులు త్రొట్టిల్లిపోతారు? అసలు త్రొట్టిల్లిపోవటం అంటే తెలుసా? అలా ఇక్కడ త్రొట్టిల్లిపోవటం పర్యాయ పదాలు రాయండి. నేను చెప్పమంటే కొన్నేళ్ళు రాస్తామా, మీరు రాసుకో. త్రొట్టిల్లిపోవటం అన్న పదానికి కొన్నేళ్ళు రాస్తాడు. దీని మీద పడవు అసలు ఎవరి దశలో ఉంటుందా? ఓకే ఓకే సరే. తర్వాత నెక్స్ట్ రాయ్. త్రొట్టిల్లిపోవటం అన్న పదానికి కొన్నేళ్ళు ఒకటి రాశాడు ఇక్కడ. ఏంటది? తప్పిపోవటం, పడిపోవుట. తొట్టిల్లిపోవటం అంటే పడిపోవుట. ఇంకా దారి తప్పుట. వెరీ గుడ్. జారిపోవుట. ఏంటి? చెదిరిపోవుట. అంటే చెదిరిపోవటం అంటే వస్తుందేమో. జారిపోవుట. త్రొట్టిల్లిపోవటం అంటే అర్థం ఏంటి? మార్గాన్ని విడిచిపోవుట. మార్గాన్ని విడిచిపోవుట. నాకు అన్నీ ఎక్కువ పని చెప్పింది. నేను కొంచెం అన్నా పాప అనుకుంటున్నాను. కొన్ని మన ఇద్దరు కలిసి చూడాలి, మిగిలితే ఇద్దరు కలిసారు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు రాసుకోండి అందరూ. మీ పెన్నులు బాగా సగం పెన్ను అయిపోవాలి, ఆ బుక్ కూడా సగం అయిపోవాలి. నేను అంతే ఎక్కువ రాపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? 12 ప్రాణాపాయం, 13 12 టీనేజీ, 22 40 ప్రాణాపాయం, 40 వరకు వృద్ధాప్యాయం. ఈ 22 40 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏమవుతారు? తొట్టిల్లిపోతారు. తొట్టిల్లిపోయిన అర్థంకి తగ్గిపోవుట, పడిపోవుట, కాలిపట్టుట, జారిపోవుట, మార్గిలించిపోవుట. ఇలా ఒక వ్యక్తి త్రొట్టిల్లిపోవటానికి యవనస్తుడు ఎందుకు త్రొట్టిల్లిపోతున్నారు? ఎందుకు జారిపోతున్నారు? కొన్నేళ్ళు ఇలాగా నువ్వు చెప్పాలి. యవనస్తులు ఎందుకు త్రొట్టిల్లిపోతున్నారు? ఇవన్నీ రాసుకున్నారుగా మీరు. ఇప్పుడు మాట వినరంట. అది కాదు, రాసుకున్నారు కదా. ఓకే, ఇంగ్లీష్లో రాసుకోవాలి, స్పీడ్ వద్దు. ఓకే, యవనస్తులు ఎందుకు త్రొట్టిల్లుతున్నారంటే, అయితే మరి యవనస్తులు ఎందుకు త్రొట్టిల్లిపోతారంటే, ఒకటి లోకం వారిని ఆకర్షిస్తుంది. ఎందుకు చెప్పలేదు మీరు ఈ మాట? ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? వాళ్ళు రాసుకోవాలి. నువ్వేంటి? యవనస్తులు ఎందుకు త్రొట్టిల్లిపోతారు బాబా అంటే, లోకం ఏం చేస్తుంది? ఇప్పుడు వారిని ఆకర్షిస్తుంది. ఎవరిని? యవనస్తుల్ని. ముసలోళ్ళని ఆకర్షిస్తుందండి? ముసలోళ్ళని ఆకర్షిస్తుందా లోకం? ఆకర్షించదు. ఎవరిని ఆకర్షిస్తుంది? యవనస్తులను ఆకర్షిస్తుంది. కనుక ఆ ఆకర్షణలో పడి చచ్చిపోతున్నారు చాలామంది, తొట్టిల్లిపోతున్నారు. అందుకే ఇందాక పాస్టర్ గారు చెప్పాడు కదా, అంటే వివరించలేదు కానీ, ఒక సంసోను ఎందుకు త్రొట్టిల్లిపోయాడు? యవనస్తుడే, పెళ్లి కాలేదు అతనికి.
అయ్యా ప్రేమ, లవ్. ఓహో, కార్తీక్ లవ్ ముందే లవ్ తెలుసుకున్నాడు. ఓహో, ఓకే, మంచిది. ఒక వ్యక్తి ఎందుకు త్రొట్టిల్లిపోతున్నాడు? లోకానికి ఏమవుతున్నాడు? ఆకర్షితులవుతున్నాడు. ఇప్పుడు సంసోను త్రొట్టిల్లిపోయాడా? సంసోను త్రొట్టిల్లిపోయాడు. దెలీలా దగ్గరికి వెళ్ళి మోసంలో పడిపోయాడు. ఒక స్త్రీ, ఒక వ్యభిచారి ఎలా ఉంటుందంటే అన్ని నిజంగానే మాట్లాడుతుంది, కానీ ఏది నిజం కాదు. నేను చాలా అందగెత్తనట్టు, కానీ ఆ మేకప్ తీసేది ఇంట్లో పోతే అసలు ఆఫ్రికా వాడి కంటే నల్లగా ఉంటుంది. అవునే కదా, ఆ మేకప్ ఉంటేనే అట్లా అండి. అంతేనమ్మా, మేకప్ లేకపోతే. ఇప్పుడు సంసోను ఆకర్షితులయ్యాడు దేనికి? చెప్పండి అమ్మా. ఈరోజు నేను అనేది ఏంటంటే, యవనస్తులైన మీరు కూడా దేన్నైనా మిమ్మల్ని ఆకర్షిస్తుంటే దాన్ని నిదానించి ఆలోచించండి. ఏం చేయాలి బాబు? నిదానించి ఆలోచించాలి. బైబిల్లో రాసిన ఒక మాట, సామెతల గ్రంథము 7వ అధ్యాయంలో, వేశ్య ఏం చేసిందంట? వేశ్య అది పడద్రోసిన వారు అనేక మంది, అది పడద్రోసిన వారు చదవండి. అది పడదోసిన వారు అనేక మంది ఉన్నారు. 25 వచ్చిన 7:25. జార స్త్రీ మార్గంలో తప్పు, నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది ఏం చేస్తుంది? ఒక్కలు చదవండి స్పష్టంగా తగ్గిన మార్గం. అది గాయపరిచి పడదోసిన వారు, ఆ పడదోసిన వారిలో సంసోను ఒకడు. అతనే కదా బ్రదర్? ఆ పడదోసిన వారిలో సంసోను ఒకడే కాదండి. పడద్రోయబడిన వారిలో ఒకడెవరు? సంసోను. అది గాయపరిచిన వారు అనేకులు, అది చంపిన వారు. అంటే ఒక స్త్రీ నీతో ప్రేమగా మాట్లాడుతుంది అంటే అది నిజమైన ప్రేమ కాదు. ఒక స్త్రీ నువ్వు వచ్చినప్పుడు పక్కపక్క నవ్వుతుందంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ప్రాణం ఇస్తుంది కానీ ప్రాణం తీసేది కాదు. అర్థమవుతుందా? అంటే యవనస్తులు త్రొట్టిల్లిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ఏబు ఏంటన్నా ఆకర్షిస్తుంది లోకం. అవునా కదా? రెండో విషయాన్ని మీకు చెప్తాను. యవనస్తులు ఎందుకు త్రొట్టిల్లిపోతున్నారు? ఇంకొక మాట ఎవరైనా చెప్పండి. సిరీసా చెప్పరా? అరుణ, ఎందుకు యవనస్తులు త్రొట్టిల్లిపోతున్నారమ్మా? దేవుని వాక్యం ఏమంటుంది? యవనస్తులైన మీరు ధన్యులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉంది. మీరు దుష్టుని చేయించున్నారంటే దుష్టుడికి లోపడుతున్నారు. అవునా కదా? ఓకే, ఒక మాట చెప్తాను. అందరూ ఇంకొక మాట రాసుకోండి. ఎందుకు యవనస్తులు త్రొట్టిల్లిపోతున్నారంటే వారి కోరికలండి. ముసలమ్మకి 2 పూలు పెట్టుకున్నా సరిపోతాయి. ఈ వయసు అమ్మాయికి ఎన్ని మూరలు కావాలా పూలు? బైబిల్ ఏం చెప్తుంది? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. బాబు రాసుకోండి, పదాన్ని రాసుకోండి, అందరూ రాసినట్టు రాసుకోండి. ఒకటి లోకం వాడిని ఆకర్షిస్తుంది. లోకం ఆకర్షిస్తున్నారు, లోకాన్ని మనం ఆకర్షిస్తున్నాం. వాళ్ళు ఆకర్షిస్తున్న కరెక్ట్ రాసింది, కానీ ఒక యవనస్తులు లోకాన్ని ఆకర్షిస్తున్నారు. ఆ ఏజీ లాంటిది. తర్వాత వారి కోరికల వలన వాళ్ళు తొట్టిల్లిపోతున్నారు. కోరికలు యవనస్తులకు ఎక్కువ ఉంటాయి, ముసలికి తక్కువ కోరికలు ఉంటాయి. ఫస్ట్ అంతే కదమ్మా.
ఏం కోరికలు ఉంటాయి యవనస్తులకి? ఏముంటుంది? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్పింది. అయితే నీకంటే ఎక్కువగా నువ్వు అలంకరణ చేసుకుంటే నీవు అందులో మోసం ఉంది. అమ్మ, నా మాటలు బాగా జాగ్రత్తగా వినండి. అందంగా ఉండడం తప్పు కాదు. నీకు మించిన వాటిని నువ్వు పెట్టుకోవాలనో లేకపోతే ఇంకేదైనా చేయాలని అనుకుంటున్నట్లయితే అందులో మోసం ఉంది. మోసంతోనే ఆ పని చేస్తున్నావు నువ్వు, అంతే. ఓకే, 3వ పాయింట్ తొందరగా రాసుకోండి. 3వ పాయింట్, ఒక వ్యక్తి త్రొట్టిల్లిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు సొంత డిసిషన్ తీసుకోవడాన్ని బట్టి, సొంత నిర్ణయాలను బట్టి. చెల్లెమనికి అర్థమవుతున్నారు? అశ్వరామాయ కూతురికి అర్థమవుతుందా? యవనస్తులు ఎందుకు తొట్టిల్లిపోతున్నారు, ఎందుకు పడిపోతున్నారు? సొంత నిర్ణయాలు తీసుకోవట్లా. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వదిలిపెట్టి ఆమె నవ్విందని చెప్పి, ఆమె నన్ను ప్రేమిస్తుందని చెప్పి నీకు అంకితమైపోతాడు. అంతలోకి నేను, అమ్మ మీరున్నా లేకపోతే మాత్రం నేను ఆ అమ్మాయి అంటేనే అంట. ఏంద్రా అంతలోకి నిర్ణయం తీసుకున్నావు అంటే, ఆ నిర్ణయం తీసుకున్నాడు. తొందరపాటు నిర్ణయాలు యవనస్తులకు ఉంటే అందుకే తొట్టిల్లిపోతున్నారు. ఇందాక అదే పాడాను. అందమైన నీ జీవితాన్ని గలిబిలి చేస్తుంది, నిమిషమైన నెమ్మది లేకుండా తొందరపడుతుంది. మనిషి కళ మనసెక్కడో తిరిగేలా చేస్తుంది. చివరికి నేరకుండా తీసుకుపోతుంది. పనులైనా తల్లు యవనస్తులు తొట్టిల్లిపోవడానికి కారణం ఏంటి? సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, సొంత డిసిషన్ తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. సొంత నిర్ణయం ఒక వ్యక్తి ఈ వయసులో సరైన నిర్ణయం తీసుకోగలరా? సండి 20 నుండి 20 సంవత్సరాల వయసు అబ్బాయి ఒక మంచి నిర్ణయం భవిష్యత్తులో బాగా స్థిరపడగలిగినటువంటి నిర్ణయం తీసుకోగలరా? సొంత నిర్ణయం తీసుకోలేడు. అందులో తొట్టిల్లిపోతున్నారు. మీరు రాసుకున్నారు కదా, మళ్ళీ కొత్తవి రాద్దాం. అనుష కొత్తవి రాద్దాం. అమ్మా తీసేయండి. ఈ కూడా తీసేయమంటారా? రాసుకున్నారు కానీ కూడా ఓకే తీసేయండి. మైక్ వస్తుంది. పెట్టింది మరి ఆన్ చేసాం కదా.
ఓకే, అన్ని రాసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకొని ముగించుకున్నాం. అమ్మో ఎంతైంది టైం? నాకు సమయం లేకుండా పోయింది. పాంప్లెట్లో 4 గంటలకు ముగిద్దామని చెప్పి 6 గంటలకు ముగితే అబద్ధికులు అవుతావు కావా? చెప్పరేటమ్మా? మరి మీకు ఒకవేళ బాధ అనిపిద్దాం, కానీ నాకు మాత్రం బాధే. టైం అంటే టైమే, అంతే కదా. ఓకే, ఒక చిన్న విషయాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. యవనస్తులు చేయకూడని పని ఏంటి? యవనస్తులు చేయకూడని పని ఏంటి? 1, చెడు స్నేహం చేయకూడదు. అయ్యా బాబు, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? చెప్పు, ఉన్నారా ఫ్రెండ్స్? ఏం పేరు? మనకంటారు. ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే, మంచిది. ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వారు? అమ్మా, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మీకు స్నేహితులు ఎంతమంది ఉన్నారు? అయ్యా, ఎంతమంది ఉన్నారు? మీకు ఫ్రెండ్సే లేదా? అసలు మీకు ఇంకేం లేదు? ఓకే, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను స్నేహం చేయడం తప్పని నేను అంటలేదు. మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళై ఉండాలి? మంచి వాళ్ళై ఉండాలి. ఒక మంచి సహవాసం చేస్తే ఆ వ్యక్తి నిన్ను నీ కష్టాల్లో ఆదుకుంటాడు. అదే చెడోడు సహవాసం చేస్తే చెప్పండి, నీకు కష్టం వచ్చినప్పుడు దాక్కుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి, దుష్ట సంగత్యము మంచి నడవడిని. ముసలికి ఫ్రెండ్స్లు ఉంటారా? ఇప్పుడు నాకు ఈ మాట మీరు అందరు నవ్వేశారు. ముసలికి ఫ్రెండ్స్లు ఉంటాయా? ఫ్రెండ్స్లు ఉన్న వారు చెడుగా ప్రవర్తించగలరా? వాళ్ళ వల్ల కాదండి. అంటే ఒక వ్యక్తి యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి చేయకూడని పని ఏంటంటే చెడు స్నేహాలు పట్టకూడదు. అంతేనా? వీడు సారా తాగుతున్నాడు అని తెలుసు నీకు, వీడు జిగ్గాట ఆడుతున్నాడు అని తెలుసు, లేకపోతే ఈ అమ్మాయి ఎప్పుడు టీవీలకు అతకపోయి ఉంటుంది అని నీకు తెలుసు. అయినా నువ్వు ఆ అమ్మాయితో సమాసం పడుతున్నావు అంటే నువ్వు బాగుపడటానికేనా? చెప్పండమ్మా, ఎవరైనా బాగుపడ్డోళ్ళు ఉన్నారా? తప్పిపోయిన కుమారుడు చదువుదామండి మనం. తప్పిపోయిన కుమారుడికి దేవుడు ఏం తక్కువ చేశాడు? తండ్రి ఏం తక్కువ చేశాడు? అమ్మా, అనేక మంది కూలివాండ్రు ఉన్నారు. ఆ తప్పిపోయిన కుమారుడికి ఆ తండ్రి దగ్గర అనేక మంది పని మనుషులు ఉన్నారు. అలాంటి పని మనుషులు ఉంటే ఎవరు స్నేహం చేశాడు అతను? చెప్పండి అమ్మ తల్లి. చెడు స్నేహం చేశారు, బాగుపడ్డాడు కదా. నేల గట్టించిండు కదా, బాగున్నాడు కదా యవనస్తుడు. ఏదమ్మా, ఆ చెడు స్నేహం తప్పైన కుమారుడు ఏం చేసింది? ఇక్కడ రాయి. ఇప్పుడు అవి కొన్ని తెలుసుకుందాం మనం. చెడు స్నేహితులు తప్పిపోయిన కుమారుడిని ఏం చేశారు? రాసుకుంటున్నారా మీరన్నా? ఓకే, చెడు స్నేహితులు సమాసం పట్టిన చిన్న కుమారుడు వారి స్నేహితులు ఆయన ఏం చేశారు? ఏంది నువ్వు రాసుకోవట్లేదు అనిత? రాసుకుంటున్నా ప్లేస్ ఏది చూపించు. అంతేనా? ఈ పాటికి 2 పేజీలు అయిపోవాలనుకుంటున్నా నేను. ఓహో, ఎన్ని పేజీలు అయిపోయినాయమ్మా? ఒకటేనా? చిన్నగా రాసుకోండి. ఏం చేసుకుంటారు దాన్ని? కొంచెం వెలాడుతూ రాసుకోండి. ఓకే, చెడు స్నేహితులు తప్పిపోయిన కుమారుణ్ణి ఏం చేశారు? ఏం చేశారమ్మా? చూద్దారండి. లోకాసు వార్త అందరిదేయండి. లోకాసు వార్త 15వ అధ్యాయము
ఒకటి నేను చదువుతానమ్మా. 13 వచ్చిన చదవమ్మా. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు దూరదేశమునకు ప్రయాణమైపోయి అతట తన ఆస్తిని, ఇప్పుడు తన ఆస్తిని ఏం చేశారు? ఒకటి, ఆ చెడు స్నేహితులు ఏం చేశారు? తన ఆస్తిని దుర్వ్యాపారం చేశారు. ఆయన పుట్టింది కాదు అది, రాయి దుర్వ్యాపారానికి. ఇప్పుడు అమ్మా చంటి నీ కాడ ఒక 10,000 ఉన్నాయి. నీ ఫ్రెండ్స్ నీ 10,000కి 20,000 చేయాలా? నీ 10,000కి ఇంకా 10,000 అప్పు చేసి పెట్టాలా? ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు? 10,000 ఖర్చు పెట్టి ఇంకా సంటిని ఒక 10,000 కూడా అప్పు చేసే వాళ్ళుగా ఉన్నారే. అలాంటి స్నేహితులు మనకు అవసరమా చెల్లమ్మా? చెప్పండి. అలాంటి స్నేహితులు మనకు అవసరమా? ఎవరొస్తులు చెప్పండి అమ్మా. కాదు, దుర్వ్యాపారం నేర్పించారు, చేశారు. భర్తని కార్తీక్ని అడుగుతున్నాను, దుర్వ్యాపారం అంటే ఏంటి? మీరాగండి, సైలెంట్ అవ్వండి. కీర్తి నువ్వు చెప్పాకు, నువ్వు చెప్తూ. కీర్తి అంటా, సారీ, కాన్ఫరెన్స్లో కీర్తి అని ఒక అమ్మాయి ఉందిలే, కేరీ గురించి మాట్లాడుతున్నా. దుర్వ్యాపారం అంటే ఏంటి? చెప్పిన వాళ్ళకి మార్కులు ఇస్తాను నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తే మీకు మార్కులు ఇస్తాను నేను. మార్కులు ఇస్తే ఏమవుతుందో గిఫ్ట్ ఇవ్వాలంటారా? ఏమేమంటావు గిఫ్ట్? మీకు ఏదో ఒకటి జనవరి 1 కల్లా తెస్తాలే. చెప్పండి అయ్యా. దుర్వ్యాపారము అని అంటే, దుర్వ్యాపారం అంటే దానికి అర్థం ఏంటంటే, దుర్వ్యాపారం అంటే పందులను మెచ్చటం దుర్వ్యాపారమా మంచి వ్యాపారమా? సారా అమ్మటం దుర్వ్యాపారమా మంచి వ్యాపారమా? మీరేం చెప్పట్లేదండి. ఈ మందు బాంబులకి ఇవాళ మందు దొరకదని నిన్నేం చేశారు? ఒక రోజు ముందే తెచ్చుకున్నారు మందు బాంబులు. అవునా కదమ్మా? మాంసప్రియులో మోసం మీద అపేక్ష కలిగిన వాళ్ళు నిన్ననే మోసం తెచ్చుకొని 12 గంటల లోపల తెచ్చుకొని అనుకుంది అంటున్నారు ఆయన. దుర్వ్యాపారం అంటే అదనమాట. సారా అమ్మటం దుర్వ్యాపారం, ఒక సిగరెట్లు అమ్మటం, ధూమపానం అమ్మటం దుర్వ్యాపారం. అంతేనా కదా చెల్లమ్మా? ఓకే, ఇప్పుడు ఇతను తీసుకెళ్ళి ఒక టిఫిన్ సెంటర్ పెట్టి, టిఫిన్ కొట్టు పెట్టి మంచి వ్యాపారం చేపిస్తారా, లేకపోతే దుర్వ్యాపారం చేపించారా? సారా అమ్మి, పొల్లయ్య బాబా యాస్మెంట్ వాళ్ళకి తెలుసు, సారా అమ్మి మేళ్ళ కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా? ఎవరు లేరు. ఎవరైనా అమ్మేవాళ్ళంటే తీసి పక్కన పెట్టండి. గుట్టకాలు అమ్మి, సిగరెట్లు అమ్మి ఎవరైనా మేళ్ళ కట్టారా? కట్టలేదు. కట్టారా? ఇటు చంపనేది అబ్బో ఏదో చూపించాయా మాకు? హైదరాబాద్లో 3 ఉన్నారు. ఏం కట్టారు? ఓకే, సరే. నువ్వు అంటే నేను తెలుసుకుంది ఏంటంటే, నేను సర్వే చేసిన దాంట్లో 100కి ఒక 4-3 ఉన్నారు. దుర్వ్యాపారం చేసి ఆ డబ్బు ఉపయోగపడక అది పొరుగు చేసి చిక్కిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అమ్మా దేంట్లో? అది ఆ స్థిరపడటం దేవునికి ఇష్టమా? కాదండి. ఆ స్థిరపడటం దేవునికి ఇష్టమా? కాదు. అంటే స్థిరపడ్డా భౌతికంగా అతను స్థిరపడవచ్చు, కానీ అతను దేవుడు మెచ్చుకున్నట్టు దేవుడు మెచ్చుకునే స్థిరత్వం కాదు అది. ఇప్పుడు అమ్మ మాట్లాడద్దు రాణి, మీకు అర్థమవుతుందమ్మా? చెడు స్నేహం చేస్తే చెడు స్నేహితులు ఏం చేస్తారు? దుర్వ్యాపారం చేస్తారు. దుర్వ్యాపారం చేసిన తర్వాత ఈ తప్పిన కుమారుడి కాడ పైస ఉందా? పైస కూడా లేదు. అంటే చెడు స్నేహం చేస్తే
నిన్ను 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 ఏం చేస్తుంది? నిన్నేం చేస్తారు వాళ్ళు? ఒక దరిద్రుడిగా నిన్ను చేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? మీ స్నేహితులు ఒక దావీదు లాంటి వాళ్ళు ఉండాలి నీకు. నీ స్నేహితులు ఒక స్టెఫెన్ లాంటి వాళ్ళు ఉండాలి. నీ స్నేహితులు ఒక ఎస్తేర్ లాంటి వాళ్ళు ఉండాలి. నీ స్నేహితులు ఒక తిమోతి లాంటి వాళ్ళు ఉండాలి. ఇక్కడ జరిగింది చూడండి. దుర్వ్యాపారం చేసి నేర్పించారు. తర్వాత వచ్చిన చదవమ్మ. తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది 30వ వచనం చదవమ్మా. 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినేసిన ఈ నీ కుమారుడు ఆ చెడు స్నేహితులు ఈ తప్పని కుమారుడికి ఏమి నేర్పారు అమ్మా? వ్యభిచారం నేర్పారు. ఎస్, పెళ్లి కాలేదు కాబట్టి, యవనస్తుడు కాబట్టి, పెళ్లి కాక మునిపే పాడు పని చేస్తే అది జారత్వం అంటారండి. పెళ్ళైనాక చేస్తే అది వ్యభిచారం అంటారండి. మరి మధ్యలేని మరి అని ఒక ఉంది, ఆమె వ్యభిచారం చేత పట్టబడింది. ఆమె పెళ్ళైందా పెళ్లి కాలేదా? వ్యభిచారం అనే పదాన్ని అక్కడ వాడారంటే అర్థం ఏంటి? పెళ్ళయిందని అర్థం. అప్పుడు దేవుడు జారత్వం కలిగిన వారికి, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడా? తీరుస్తాడమ్మ. జారత్వం నేర్పించారు. తర్వాత మరొక విషయం, జారత్వం నేర్పించారు. తర్వాత ఇంకొక పాయింట్ చెప్తానండి. ఒంటరిగా చేశారు. రాసుకోండి, మీరు పేపర్ మీద రాయటమే, కొరనేలు రాయటం, మీరు రాయటం. ఏం చేశారండి? బ్రదర్ గారు చెప్పండి. సంటి ఒంటరిగా చేశారు. బ్రదర్, నువ్వు చెడు స్నేహాలు పడితే నువ్వేమైపోతావు తెలుసా? ఒంటరి అయిపోతావు. అప్పుడు ఆ తప్పైన కుమారుడంట అడుగుతున్నాడంట, అమ్మా వెనకున్న వాళ్ళు ఏనండి పెద్దోళ్ళు, అయ్యా అరే నీకు పలానప్పుడు నేను నీకు హెల్ప్ చేయలేదురా, పలానప్పుడు నీకు డబ్బులు ఇవ్వలేదా, పలానప్పుడు నీకు మందు పోపలేదా, పలానప్పుడు నీకు ఇది చెప్పలేదా అని అడిగారంట పెమ్మిల. ఈయన అడుగుతున్నారు. ఎవరు? ఈ తప్పైన కుమారుడు అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, అరే పోరా డోట్కే అంటున్నారు. అంటే ఏం చేసింది చెడు స్నేహం? ఒంటరిని చేసిందండి. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, యవనస్తులైన మీరు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? మంచోళ్ళతో చేస్తే వాళ్ళు నీకు 10,000 మందిగా ఉంటారు. చెడులతో సహవాసం చేస్తే, రిలేషన్ కలిగి ఉంటే ఒంటరిగా మిగిలి అనాదిగా చేస్తారు. ఆలోచించండి. అనాథ అయిపోయాడు తప్పని కుమారుడు. ఆహారం లేదు, వస్త్రాలు లేవు, మాసిపోయిన వస్త్రాలు, గడ్డం అంతా ఏమైపోయింది? మాసిపోయింది, తల పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆకలి అవుతుంది. స్నేహితులు పిలుస్తున్నాడు. ఏమని? అయ్యా నాకు సహాయం చేయండి అంటే పోరా అంటున్నారండి. ఒంటరి అయిపోయాడు. అమ్మందరూ వినండి. ఆ టైంలో ఆయనకు ఒక మనసు వచ్చింది. ఏంటా మనసు? చెప్పండి. నా తండ్రి దగ్గర అన్నం సమృద్ధికి దొరుకుతుంది. ఇక్కడ ఈ స్నేహితులు ఏం చేశారు? కేరి అన్నం లేకుండా చేశారు. అంతే కదా మా స్నేహితులు. మరి తండ్రి దగ్గర ఏముంది? సమృద్ధి ఆహారం ఉంది. అప్పుడు అతనికి ఏమొచ్చింది చెల్లెమ్మ? బుద్ధి వచ్చింది. అప్పుడు ఏడవటం మొదలు పెడుతున్నాడు. ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? అయ్యా తండ్రి, నీ కుమారుని అనిపించుకోవడానికి నా దగ్గర యోగ్యత లేదు. అయ్యా నేను నీ ఇంటిలోనికి రావటానికి కూడా నేను పాత్రుని కాను. అయ్యా తన మనసులో అనుకుంటున్నాడు ఆ విషయాలన్నీ. అయ్యా నీ దగ్గరకు వచ్చి అయ్యా అని పిలవడానికి కూడా నేను యోగ్యుని కాదు, అసలు నీ ఇంట్లోకి రావడానికి కూడా నేను అర్హుని కాదు అని చెప్పి ఏడుస్తున్నాడు.
కేకలు పెట్టి ఏడుస్తున్నాడు, నడవలేకపోతున్నాడు. అప్పటికి ఎన్ని రోజులు ఆహారం భుజించక తినక అన్నం తినక ఎన్నో రోజులు అయిపోయింది. అప్పుడు తూలుతూ నడవలేక నడుస్తూ అతనికి వచ్చి అనుకున్నాడు, అతను తనకు బుద్ధి వచ్చి ఏమన్నాడంటే, నా తండ్రి దగ్గర అనేక మంది కూలివాండ్రులు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఉన్నారు, కూలివాండ్రికి అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. మరి చెడు స్నేహితులు చేస్తే ఏమైంది బాబు? బాగా బైకులు మీద తిప్పుతారు కదమ్మా. చెడు స్నేహాలు చేస్తే ఆకలితో చచ్చిపోతున్నారు. అప్పుడు తను తిరిగి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడు. సహోదరుడు, ఆ సహోదరు ఆలోచన చేయండి అమ్మా. ఆ తప్పైన కుమారుడు తండ్రి ఇంటికి ఆమడ దూరంగా, ఇప్పుడు ఈ చర్చి ఎక్కడుందో అదిగా రోడ్డు ఉంది కదా, ఆ తార్ రోడ్డు దాకా ఆ తార్ రోడ్డు వరకు కనపడ్డాడంట. తండ్రి చూశాడంట, నా కుమారుడు వస్తున్నాడని ఆ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఎదురుల్లి కనికరపడ్డాడు. ఏం మంచి చేశాడని కనికరపడాలా? కానీ బైబిల్ రాస్తుంది కనికరపడ్డాడు. చప్పలు కొట్టండి గట్టిగా. నీకు అన్నం సమృద్ధిగా సరిపోవాలా? నీ సప్పెట్లా నాకు అర్థమవుతుంది. ఏ మంచి అయ్యా చెప్పు. ఆ తండ్రి అతని మీద కనికర పట్టడానికి ఏ మంచితనం చేశాడండి? ఎందుకు కనికరపడాలి ఆ తండ్రి ఆ కుమారుడి మీద? ఆస్తినంతా కాజేసుకున్నాడుగా, వేషలతో తినేసాడు కదా, చెడు స్నేహాలు పెట్టాడు కదా, అవన్నీ చేశాడు. కానీ తండ్రి ఎందుకు కనికరపడాలి? నువ్వైతే కనికరపడతావా అమ్మా? అదేనండి, తండ్రికి బయట వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసం అదే. తండ్రి నీ మార్పును కోరతాడంతే, నీ మార్పును కోరతాడండి. నువ్వు నశించిపోవడం నీ తండ్రికి ఇష్టం లేదు. నువ్వు నశించి నరకాలకు వెళ్ళిపోవడం నీ దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఆకలితో ఉండటం నీ దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఒంటరిగా బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దరిద్రాలుగా బ్రతకడం నీ తండ్రికి ఇష్టం లేదు. అయితే అతని మీద కనికరపడి అతని మీద ఏం చేశాడంట బాబు చెప్పండి? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడంటే, తండ్రి నన్ను చదవద్దమ్మా, నన్ను ప్రేమించడానికి నేను ఏం వాడిని అని ఆ తండ్రి పాదముల మీద పడి ఆయన మోకాళ్ళలోని ఆయన పాదములు పట్టుకుని ఆ తప్పని కుమారుడు ఏడుస్తున్నాడు. అయ్యా నేను చెడు స్నేహాలు బట్టి ఒంటరి నన్ను చేశారయ్యా. అయ్యా నాకు జాగ్రత్త నేర్పించారు, దుర్వ్యాపారం చేశారు, మందు తాగడం నాకు నేర్పారు. ఇంత తప్పుడు మనిషినైనా, ఇంత చెడిపోయిన వ్యక్తినైనా, ఇంత తాగుబోతునైనా, ఎంత తిరుగుబోతునైనా నా ఇష్టానుసారిగా నేను బ్రతుకుతున్నా, ఒక్క మాట నన్ను అనకుండా నా మెడ మీద పడి నువ్వు ముద్దు పెట్టుకున్నావే ప్రభు తండ్రి అని కాళ్ళ మీద పడితే ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా అండి? కాళ్ళ మీద పడిన ఆ కుమారుని పైకి లేపి ముద్దు పెట్టుకున్నాడంటండి. మెడ మీద ఎంత మరకలు ఉంటాయో మీకు తెలుసు. మీరు ఎప్పుడైనా ఆడవాళ్ళు చొక్కాలు ఉతికితే కాళ్ళ మీద ఏముంటుందో తెలుసా? మట్టి ఉంటుందండి, మురికి ఎక్కువ ఉంటుందండి. అక్కడ ముద్దు పెట్టుకున్నాడండి. ఇతను జారిపోతున్నాడండి. కానీ ఆ తప్పైన కుమారుడు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి విందు చేయించాడు, తండ్రి భోజనం చేయించాడు, ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చాడు, ఉంగరం పెట్టాడు. ఆ ఇంట్లో సంబరం జరుగుతుందండి. ఆ కుమారుడు వాళ్ళందరం చూసి ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో, ఎంత ఏడ్చుంటాడో కదా. ఇంత గొప్ప ప్రేమ నేను పోగొట్టుకున్నానే, ఇంత గొప్ప ఆహారాన్ని నేను పోగొట్టుకుని నా చెడు స్నేహితులు పెట్టి లోకాన్ని ప్రేమించి లోకానికి ఆకర్షితులనైపోయి నేను ఒట్టివాడిగా మిగిలిపోయానే. ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకయ్యా నన్ను ఎంతగా ప్రేమించావు అని ఏడుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నా తెలుసా? తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కూలివాణి కనుక కదయ్యా, నాకెందుకు నువ్వు ఇంత గ్రాండ్గా చేస్తున్నావు ఫంక్షన్ అని అడిగితే ఆ తండ్రి అన్నాడు, కుమారుడా నువ్వు చనిపోయి తిరిగి లేచావు, ఇక మీదట నువ్వు నా కుమారుడివి. చప్పలు కొట్టండి గట్టిగా.
ఎదురెళ్ళి కౌగిలించి ముద్దాడి అని మమత రాగాలు మారిపోయినా ఎదురెళ్ళి కౌగిలించి ముద్దాడి అర్థమైందా చెల్లెమ్మ? చెడు స్నేహితులు తప్పిన కుమారుని ఏం చేశారు తమ్ముడు అంటే నేను కొన్ని పాయింట్లు రాశాను, తక్కిని రాయలేదు. ఏం చేశారండి? కిరణ్ ఏం చేశారు? స్నేహితులు, చెడు స్నేహితులు జాగ్రత్తలు నేర్పించారు, ఒంటరిగా చేశారు, దుర్వ్యాపారం చేశారు, ఇంకా భోజనం లేకుండా చేశారు. ఆపదలో రారా అని పిలిస్తే ఒక్కరు రాలేదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, అందరూ హుషారుగా ఉన్నారా? హుషారని వాళ్ళు చేతులు చూపించండి. హుషారుగా ఉన్నాడు బాగా. ఓకే, చాలా సంతోషం. మీరు బాగా హుషారుగా ఉన్నారు కాబట్టి నాకు మాట చెప్తాను. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తారో మీకు తెలుసా? అసలు లోకం ఎలా వ్యవహరించిందో మీకు తెలుసా? ఆ డిఫరెంట్లు రాస్తాను. ఇక్కడ ఇది దూడిపోయి అయ్యా, ఇది దూడిపోయి. ఇప్పుడు రాసుకోండి, ఒక పేజీలు దీనికి రాసుకోండి. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తారు రాసుకోండి అన్న. ఏంది రాసుకోవట్లేదు మీరు? ఏది అబ్బాయి నీ నోటి చూపించు. నువ్వు బైబిల్ మీద రాస్తున్నావు? తమ్ముడు తీసిపోయా? తమ్ముడు రాత్తండా? అదే అమ్మా. ఓకే అబ్బాయి, ఏమి అబ్బాయి కూర్చోయా? ఓకే, తల్లిదండ్రులు బాబాయ్ చెప్తాడు. ఇప్పుడు పెద్దవాడు బాబాయ్ ఉన్నాడు కాబట్టి, ఇరిమి అంకులు మీరు పెద్దోళ్ళు కాబట్టి, ఓ తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తారు? వెనకున్న బ్యాచ్ చెప్పండి. సునీతమ్మ, సాంబమ్మ, కొన్నేళ్ళమ్మ, ఇంకెవరున్నారు? భాగ్యమ్మ, అలాంటి చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తారు అది చెప్పండి అమ్మ. ఓకే, రాసుకుంటారా? ఈ తండ్రి తప్పిపోయిన కుమారుడు పట్ల ఎలాగైతే వ్యవహరించాడో, మన తండ్రులు కూడా, మన తల్లులు కూడా మనం అలాగనే వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తారు అమ్మ చెప్పండి. బ్లెస్ ఒక మాట చెప్పింది, అనిత ఒక మాట చెప్పింది. చెప్పండి బాబు. ఈరోజు చాలామంది తల్లిదండ్రుల వీక్నెస్ని పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు?
బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. అంతే కదమ్మా? అది చెప్పమ్మా. అమ్మా ఓకే, బాధ్యత రాయ్, షార్ట్ బుల్లే అది కొంచెం. అబ్బా యాడికి రవి, అసలు పాయింట్ అనకుండా యాడికి. నేను అంటున్నాను, మేము చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా తమ్ముడికి నాకు బట్టలు తీసుకొచ్చి మా అమ్మ క్రిస్మస్ పండుగ రోజు తను తెచ్చుకోకుండా మాకు కట్టి పంపించేది చర్చికి. మేమేంది పలారం తినడానికి పోయేది. అప్పుడు డైర్లే కదా, డైర్ కట్టుకొని వెళ్ళేవాళ్ళం. మా అమ్మ చినిగిన చీరతో చర్చిలోకి వచ్చిద్దండి. అంటే మా తల్లి నన్ను ఏం గుర్తించింది? నా పట్ల ఒక బాధ్యతను. నేను అంటున్నాను, నీ తల్లిదండ్రులు నీకు తీసుకున్న బాధ్యత ఇక ప్రపంచంలో ఎవరైనా తీసుకుంటారా? అర్థమవుతుందా మీకు చెల్లెమా? అవునా కదా? మీ పట్ల బాధ్యత వ్యవహరించేది ఎవరు? ఇంకొక పాయింట్ చెప్పండి. చాలా పాయింట్లోనే టైం సరిపోదు మనకి. అమ్మా క్షమించే మనసు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తగ్గుపోయింది అనుకోండి, ఆ ఇంట వచ్చి మీ పిల్లగాడు మామూలుడు కాదు, మా అబ్బాయిని కొట్టినంటే నువ్వేమంటావు? ఏమంటారమ్మా మీరు? ఏమంటారంటే ఏం చెప్పరా? మా అబ్బాయి అసమంటోడు కానే, మా అబ్బాయి అసమంటోడు కానే కాదమ్మని చెప్తే మా అబ్బాయి అసమంటోడు కాదంటది. తన కుమారుణ్ణి క్షమిస్తుంది. అయ్యా మందు తాగుదామంటే ఒక 100 రూపాయలు ఇస్తారు. రెస్టారెంట్లకు పోవాలంటే నేను పెట్టుకుంటారా అంటాడు. లేకపోతే ఇంకేదైనా చెడు పని చేయడానికైతే నేను ఉన్నాను రా అంటారు. మంచి బైబిల్ కొనుక్కొచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. ఈ సమాజం మంచిని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారండి. మనం ఎలా వ్యవహరిస్తున్నామో ఆలోచించేయాలి. ఓకే, బాధ్యత కలిగి ఉంటారు, క్షమిస్తారు. మరొకటి చెప్పండి. అమ్మా అబ్బా ఎంత నాలెడ్జ్ మాటలు చెబుతున్నారు వీళ్ళు. రాయ్, ప్రేమ. ప్రేమ అమ్మా అది ఫస్ట్ రాయాల్సింది, ఇది సెకండ్ రాసినాం, థర్డ్ రాసినాం మనం. ప్రేమ. ఇంకొకటి ఏదైనా చెప్పండి, 4వ పాయింట్ చెప్పండి. 4వది ముగిద్దాం. 4వ పాయింట్ ఏంటంటే, బుజ్జి నువ్వు అబద్ధం చెప్పినా నీ తల్లి నిన్ను నమ్ముద్ది. నీ అత్తగా నమ్మకం అన్నమాట, నమ్మకం వేరు. మళ్ళీ అమ్మా వెనకేసుకొని రావటం. లేకపోతే ఇంకొకటి ఏంటంటారు, ఇంకొక మాట, నువ్వు అబద్ధం చెప్పినా నమ్ముద్ది. తల్లికాడికి వచ్చి అబద్ధం చెప్పినా ఇంకెవరు చెప్పినా నమ్మదు. మళ్ళీ ఎందుకనో ఆ పక్కమటోళ్ళు మంచి చెప్పినా నిజం చెప్పినా నమ్మదు. ఎందుకని? ఎందుకని? ఆ తల్లి ఆ తండ్రి యొక్క ఆ ప్రేమ లాంటిదండి. నేను ఒక మాట అంటున్నాను, అయిపోయింది ఆ కొన్నేలో. ఇంకొక 5వది రాసిన మళ్ళీ చెప్పేది ఒకటి. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తారు? ఏది అడిగినా వాళ్ళు కాదు అనరండి, ఇచ్చేవాళ్ళుగా ఉంటారండి. ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. ఆ పదాన్ని రాసుకోండి, ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. నేను ఒక మాట అడిగి నేను ముగిస్తానండి, ముందుకెళ్తాను, టైం అయిపోయింది. ఓకే, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తారు? అయ్యా అందరూ చూడండి, మీరు రాసుకున్న వాళ్ళు అందరూ చూడండి, తలకాయలు పైకెత్తండి. వీళ్ళు నేను అంటున్నాను, చెడు స్నేహితుల వల్ల
ఒంటరితనం చేసి ఆహారం లేని చేసేవాని, ఆహారం లేని వానిగా చేసేవాళ్ళు, జాగ్రత్త నేర్పించేవాళ్ళు, దుర్వ్యాపారం చేసేవాళ్ళు నీకు స్నేహితులు అవసరమా? నీ ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండటం మంచిదా? ఏది చెప్పండి అమ్మ, మీకు అర్థమవుతుందా? ఎవరు స్నేహితులుగా ఉండటం మంచిది? నీ తల్లిదండ్రులను స్నేహితులుగా ఎంచుకో. అంతే కదండి. ఇప్పుడు చెడు స్నేహం ఏం చేసింది? మనిషిని పాడు చేసింది. నేను అంటున్నాను, ఈరోజు చాలామంది తల్లిదండ్రులకి అన్యాయం చేస్తున్నారు పిల్లలు. వాళ్ళు మీ చెప్పే ప్రతి అబద్ధాన్ని కూడా వాళ్ళు నమ్ముతున్నారు నిజమేనని. కానీ నీ తల్లిదండ్రులను నువ్వేం చేస్తున్నావంటే మోసం చేస్తున్నాను. న్యాయమా అన్యాయమా? అమ్మ చెప్పండి, న్యాయమా అన్యాయమా? అన్యాయమా న్యాయమా బాబు? మీ నోటు కూడా చెప్పండి నాకు, అంతే. అమ్మా, నీకు కష్టం వస్తే ఆ తండ్రి కష్టపడ్డాడు. నీకు ఆకలి అయితే తన భర్తుండి నీకు ఆకలి పెట్టాడు. నీ తల్లి నీ కోసం 10 నెలలు మోసిని కన్నది. నీకు ఏమీ తక్కువ చేయలేదు చెల్లెమ్మా. అలాంటి తల్లి నీకు స్నేహితురాలుగా ఉండాలి. ఒకసారి యెహోనాదాబు అని ఒక అతను చెడు స్నేహం చేశాడు. ఎవరు స్నేహం చేశారు? అమ్నోను అని దావీదు కుమారుడైన జ్యేష్ఠ కుమారుడు అమ్నోను. అంటే స్టోరీలోకి వెళ్ళట్లేదు నేను. అమ్నోను అనేటువంటి ఒక ఆయన దావీదు జ్యేష్ఠ కుమారుడు ఏం చేశాడు? యెహోనాదాబు అని తన షిమ్మి కుమారుడైనటువంటి యెహోనాదాబుని ఫ్రెండ్స్గా చేసుకున్నాడు. ఆ ఫ్రెండ్స్ మంచోడు కదమ్మా? మంచోడా కపటం గల ఫ్రెండ్సా? కపటం గలవాడు. ఈయనేమో తన చెల్లెల కోసం ఆశపడుతూ కొనుక్కుంటాడు. ఆయన వచ్చి బుద్ధులు కూడా, నీ చెల్లెలు మోహించడం ఏందిరా నువ్వు అనాల్సిన బానిచ్చి ఆ యవనస్తుడు ఈ అమ్నోనికి ఏమి నేర్పాడు? నీకు అనారోగ్యం అన్నట్టుగా నటించు. నువ్వు అనారోగ్యం అని నీ తండ్రిని అడిగితే నీ తండ్రి నీ చెల్లెల్ని పంపిస్తాడు. అప్పుడు నువ్వు సేవించవచ్చు. మనగాడు ప్లాన్ అది. ఏంటమ్మా? లాస్ట్కి చెడు స్నేహితుడు అమ్నోను ఏం చేశాడు? భర్త అమ్నోను ఏమైపోయాడు? చెడు స్నేహం చేసిన యెహోనాదాబు మాట విన్న అమ్నోను ఏమైపోయాడు? కత్తి చేత చంపబడ్డాడు. సహోదరుడా, సహోదరి, నీ స్నేహితులు, నీ స్నేహం ఎవరితో? వాళ్ళు ఆత్మీయులు కాకపోతే అవతల పక్కన పడే. వాళ్ళు కోటీశ్వరులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, నీకు అవసరం లేదు. ఒక దరిద్రులైనటువంటి వారైనా దేవుని వాక్యాన్ని ఎలిగి నీతిగా బ్రతికితే వాళ్ళని స్నేహితులుగా ఉంచుకో. వాళ్ళని ఏం చేయమన్నాడు? స్నేహితులుగా ఉంచుకో. దుష్ట సంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. సహోదరుడా, సహోదరి, ఈరోజు యూత్ కూడికలో దేవుడు మీతో మాట్లాడుతుంది ఒకటే. యవనస్తులు ఏమి చేయకూడదంటే ఒకటి, చెడు స్నేహము చేయకూడదు. అలా చాలా పాయింట్లు ఉన్నాయండి. ఇంకా వాటిని నేను చెప్పడానికి టైం సరిపోదు. చెడు స్నేహం ఏం చేస్తుందండి? ఒంటరిగా చేస్తుందండి. చెడు స్నేహం ఏం చేస్తుందండి? నీ యవనమంతా గుంజుకొని ఆ తర్వాత నేను పీల్చి పిప్పి చేస్తుందండి. అంతే కదండి. చెరుకుగడ్డ ఎప్పుడైనా చూసారా? చెరుకుగడ్డ ఆమె చూసారా? చూశారులే. కానీ అన్నితో పెట్టినప్పుడు, ఎందుతో ఆ మిషన్లో పెట్టినప్పుడు చెరుకుగడ్డ రసం పోయిన తర్వాత అంట అది పక్కన పెట్టి నిప్పు అంటిస్తే ఒరిగడ్డి పడినట్టు పండిద్దంట. ఎందుకనో అంత రసం పిండేస్తుందండి. ఓ యవనుడా, ఓ యవనురాలా, చెడు స్నేహం నీ జీవితాన్ని పాడు చేస్తుంది. తండ్రిని ప్రేమకు దూరం చేసింది చెడు స్నేహం కదా. దిక్కుమాలిన వానిగా చేసింది చెడు స్నేహం కదా. అనాదిగా చేసింది చెడు స్నేహం కదా. ఎందుకు? యవనస్తులైనటువంటి మీకు ఎవరి స్నేహం కావాలి? ఓకే, ఇవన్నీ తుడిపేస్తే ఇంకా నేను ముగిస్తానండి. చెప్పమంటారు వద్దంటారా?
వామ్మో, వీళ్ళు 5 దాకా అంటున్నారు అంటే మనం టీ కూడా పెట్టల, స్నేక్ ఇలాంటివి కూడా ఏం లేవుగా, ఇంక లేవులే మీకు. ఓకే, మొత్తం తుడిపోయినాను. రాసుకున్నారు కమ్మ ఇవన్నీ? రాసుకున్నారా? ఓకే. ఏంది అంత నేటకంగా? ఇది కూడా తీసే. ఇప్పుడు అసలు పాయింట్లోకి వచ్చాం మనం. యవనస్తులు ఏం చేయకూడదు? ఏ స్నేహం? ఈ రోజు నుండి నేను చెడు స్నేహం చేయనని వాళ్ళ చేతులు చూపించండి. అరిగిపోయింది, అది అరిగిపోయింది, అంత అయిపోయింది. ఎవరైనా చెడు స్నేహితులు ఉంటే బ్రదర్ నాకు ఫోన్ చేయొద్దు, ఇక నేను సైలెంట్గా ఉంటానని చెప్పండి. మీ స్నేహితులు ఎవరైనా ఇప్పుడు దాకా రిలేషన్ కలిగి ఉంటే వాళ్ళ వల్ల వచ్చే నష్టాన్ని వివరించుకున్నాం మనం ఇక్కడ, అవునా కదా? యవనస్తులు చేయకూడని పని ఏంటి? ఇంకొక పాయింట్ చెప్పండి. ఇంకొక పాయింట్ చెబితే ఇంకో అరగంట అయింది మళ్ళీ. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. యవనస్తులు ఏ నిర్ణయం తీసుకోకూడదు? దీనా ఎంతమందికి తెలుసు? దీనా పేరు పెట్టుకోరు, ఎందుకంటే ఆమె పేరు బైబిల్ చెరిపివేయబడింది, కానీ దీనా పేరు పెట్టుకోరు కదండి. దీనా తన తల్లిదండ్రులు సెలవు తీసుకుని ఆ షెకెము దేశాన్ని చూడటానికి వెళ్ళిందా? సెలవు లేకుండా సొంత నిర్ణయంతో వెళ్ళిందా? ఆ సొంత నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమైపోయింది? ఆ యవనరాలు చెరపబడింది. బైబిల్లో పెళ్లి కాకముందే చెరపబడి తన కుటుంబానికి, తన అన్నలకి అవమానం తెచ్చిన స్త్రీ ఆ స్త్రీ. ఆ పాటలో ఒక పాట ఉందండి, తెలుసు కదా? అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, బంది మొక్కు నా బంగారు కన్ను చేతము లేదమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, బంది మొక్కు నా బంగారు కన్ను చేతినాడు లేదమ్మా. అందమైన అందమైన ఆశపడకుడి లోకము కోసం చెయ్యమ్మా, ఆశించే అది మత్తే మనిషి ఆశించే అది మత్తే. ఆశలు వేపే సుందర పట్టి బొమ్మము చెయ్యమ్మా, ఆశపడకు లోకము కోసం చెయ్యమ్మా, ఆశించే మనిషి ఆశించే చాలా. ఒక యవనస్తుడు చేయవలసిన పని ఏంటి? చెడు స్నేహం చేయకూడదు. సొంత నిర్ణయాలు తీసుకున్న దాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది, అంతే కదండి. సొంత నిర్ణయాలు ఎప్పటికీ తీసుకోకూడదు. ఒకసారి అంటే
ఈరోజు మీరు ఆలోచించేయండి అమ్మా. 2 పాయింట్లు చెప్పాను. యవనస్తులు చేయకూడదు ఏంటి? 1, చెడు ప్రభావం. 2, సొంత నిర్ణయాలు ఎప్పటికి తీసుకోకూడదని. హద్దు లేకుండా దీనా బ్రతుకులు ఏమైంది? తల్లిదండ్రులకు అవమానం తేలా, తల్లిదండ్రులకు దుఃఖం తేలా. ఇంకా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆమెతో ఆమె చచ్చిందే కాక తన తల్లిదండ్రులు కూడా చచ్చిపోయారు. ఇంకా యాకోబు ఏడ్చాడు. ఏమని ఏడ్చాడో తెలుసా? కుమారులారా, మీరు వెళ్ళి ఆ షెకెములో ఉన్న మనుషులందరినీ ఎందుకు చెప్పారు? నా కుమార్తె చేసిన దానికంటే మీరు చేసింది నాకు ఇంకా దుఃఖం కలుగు చేస్తుంది. నీ సొంత నిర్ణయాలను బట్టి నీ తండ్రి ఏడవట్లేదా? నీ సొంత నిర్ణయాలను బట్టి నీ తల్లి ఏడవట్లేదా? యవనుడా, ఆలోచించు. నీ సొంత నిర్ణయాలు, నీ సొంత డిసిషన్ వద్దు. అంత మెచ్యూర్ అవ్వలేదు, అలాంటి నిర్ణయాలు వద్దు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమె లేచి నిలబడదామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారు. 2 చేతులు ఎత్తి ఆకాశం తట్టు. ప్రభువా, నన్ను క్షమించుము. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఎవరు కన్నీరు కార్చకుండా